మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. భారత్ బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు, దానికి తోడు అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలో చొరబడినటువంటి బంగ్లాదేశీల్ని పట్టుకునేటువంటి ప్రక్రియ, వీళ్ళని బలవంతంగా వాళ్ళ సొంత దేశానికి తరలించేటువంటి పనిలో వేగం పుంజుకుంది. కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంగ్లాదేశీల్ని, రోహింగ్యాల్ని పెద్ద ఎత్తున తిరిగి బంగ్లాదేశ్ పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగాలు. ప్రధానంగా BSF, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఈ టాస్క్ మొత్తాన్ని కూడా పోలీస్ శాఖ సమన్వయంతో ముందుకు తీసుకుంది. ఒక్క ఢిల్లీలోనే 700 మందిని ఇప్పటివరకు డిపోర్ట్ చేశారు గత 1 వీక్లో. అలానే 6 నెలలుగా జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఇంకా పెద్ద సంఖ్యలోనే బంగ్లాదేశీల్ని గుర్తించడం, వీళ్ళందరినీ కూడా సరిహద్దులకు తరలించడం జరిగింది. ఈ ప్రక్రియ పైన పెద్ద ఎత్తున కేంద్ర హోంశాఖ కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్స్ మేరకు సరైనటువంటి ధ్రువపత్రాలు లేనటువంటి వాళ్ళని గుర్తించేటువంటి పని శరవేగంగా సాగుతుంది. అటు ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు పట్టుబడుతున్నారు. ఎక్కడా కూడా అనుమతి లేకుండా, ఎలాంటి సరైనటువంటి పత్రాలు లేకుండా వీళ్ళు ఢిల్లీ వీధుల్లో అయితే పెద్ద ఎత్తున చొరబడినట్టుగా సమాచారం వచ్చింది. దీంతో ఢిల్లీ పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి మనం చూద్దాం. అయితే ఇదే అంశం సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కూడా కారణమవుతుంది. అది ఏ విధంగానో ఒకసారి విశ్లేషిద్దాం. ఇది 900 ఇల్లీగల్ బంగ్లాదేశీస్ రిసైడింగ్ ఇన్ ఢిల్లీ విల్ బి డిపోర్టెడ్. మొత్తం 900 మందిని గుర్తించారు. వీళ్ళందరినీ కూడా పంపించేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టుగా దవేష్ చంద్ర శ్రీవాస్తవ, ఢిల్లీ డిప్యూటీ కమిషనర్, స్పెషల్ కమిషనర్, ఆయన అనౌన్స్ చేశారు. సో వీళ్ళందరినీ కూడా, వీళ్ళే కాదు, ఇక్కడ చూసే కనుక ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గోవా ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా, ఢిల్లీ తర్వాత మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వీళ్ళు బంగ్లాదేశీలు, రోహింగ్యా ముస్లింలు పట్టుబడుతున్నారు. దాదాపు ఇప్పటికే ఒక 150 మందిని పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత తరలించినట్టుగా చెప్తున్నారు. ఒక్క పశ్చిమ బెంగాల్లోనే 1200 మందిని సరిహద్దులు దాటించినట్టుగా BSF రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీంతో పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈరోజు ఉదయం కూడా పశ్చిమ బెంగాల్లో కొంతమంది బంగ్లాదేశీయుల్ని సరిహద్దు దాటించే ప్రయత్నం చేస్తే వాళ్ళు బంగ్లాదేశీయులు కాదు, భారతీయులే అని ఆరోపిస్తూ అటు నుంచి బంగ్లాదేశ్ సైన్యం కూడా అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఒక సంచలనాత్మకంగా మారుతుంది. రీసెంట్లీ డిపోర్టెడ్ బంగ్లాదేశీ ఇల్లీగల్ వర్ సెంట్ బ్యాక్ టు ద ఇంటర్నేషనల్ బార్డర్స్ జీరో లైన్ బై బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్. సో బార్డర్ గార్డ్స్ ఆఫ్ బంగ్లాదేశ్. ఇది కూచ్ బెహార్ జిల్లా, అంటే కూచ్ బెహార్ పశ్చిమ బెంగాల్లో వచ్చేటువంటి జిల్లా ఇది. పశ్చిమ బెంగాల్, అస్సాం సరిహద్దులకి అటువైపుకి వచ్చేటువంటి భాగం ఇది. సో ఇది అక్కడ తాజా పరిస్థితి. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా బయటకు వచ్చినాయి. ఇక్కడ బంగ్లాదేశ్ బార్డర్ సెక్యూరిటీ అధికారులందరూ కూడా ఎవరినైతే డిపోర్ట్ చేశారో మళ్ళీ వాళ్ళందరినీ కూడా తిప్పి పంపించేటువంటి ప్రయత్నం చేయడంతో బంగ్లాదేశ్కి, ఇండియాకి సరిహద్దు పాకిస్తాన్ లాగా కంచె వేసి ఉండేటువంటి సరిహద్దు ప్రాంతం కాదు. అక్కడ అటు ఇటు కూడా రైతులు సాగు చేస్తున్నటువంటివి ఉంటాయి. కాంప్లికేటెడ్ ఏరియాస్గా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఫెన్సింగ్ అనేది ఉంది. పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ వేయలేదు. సో ఒక్కసారి వాళ్ళని డిపోర్ట్ చేసి పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ తిప్పి భారత సరిహద్దుల వైపు పంపించేస్తున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో సరిహద్దుల్లో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. రెండు దేశాలకి చెందినటువంటి సైనిక అధికారులు దీనిపైన ప్రత్యేక సంప్రదింపులు జరపాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అయితే భారత్ ఉద్దేశపూరితంగానే రోహింగ్యాలని తమ పైకి నెడుతోంది, తమ వద్దకు పంపుతోంది అనేటువంటి ఆరోపణ బంగ్లాదేశ్ సైన్యం చేస్తోంది. ఇక్కడ రోహింగ్యా సమస్య మరొక కాంప్లికేటెడ్ సమస్య. బంగ్లాదేశ్ సరిహద్దులు, అంటే చిట్టగాంగ్ పరిసర ప్రాంతాల్లో బర్మా, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఏర్పడినటువంటి ఉద్రిక్తతలు, సమస్యల ఫలితంగా అక్కడ రఖైన్ స్టేట్లో నుంచి అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా ఇటు బంగ్లాదేశ్, భారతదేశం, వివిధ దేశాలకు, వివిధ ప్రాంతాలకు వలసపోయారు. వీళ్ళెవరికి కూడా ఆథరైజ్డ్ ఇమ్మిగ్రేషన్ అనేది లేదు. వీళ్ళు అధీకృతమైనటువంటి వలసవాదులు కాదు, అనాథరైజ్డ్గా చొరబడి వచ్చినటువంటి వ్యక్తులు. సో అలాంటి వాళ్ళని పెద్ద ఎత్తున గుర్తించేటువంటి ప్రయత్నం భారతదేశం కూడా చేస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశీ ముస్లింలు, రోహింగ్యా ముస్లింలు, ఈ ఇద్దరి వలన సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నటువంటి వాతావరణం ఉంది. అయితే భారత పోలీసు అధికారులు మాత్రం ఒక స్పష్టమైనటువంటి వైఖరిని అనుసరిస్తున్నారు. సరైనటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా భారత్లో చొరబడిన కుటుంబాలనే పట్టుకున్నారు. ఒక్క ఒడిశాలోనే 900 మందిని ఒకే ప్రాంతంలో బంగ్లాదేశీయుల్ని గుర్తించారు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా సరిహద్దులు దాటిస్తామని
కేంద్ర హోంశాఖ విస్పష్టమైనటువంటి విధానాన్ని అనుసరిస్తుంది. దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా ఇష్యూ చేసింది. ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లోనే వీళ్ళు పట్టుబడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని 2 రోజుల క్రితం హోంశాఖ కొన్ని మార్గదర్శకాలని జారీ చేసింది. సో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా రోహింగ్యాల సమస్య ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా హైదరాబాద్ లాంటి చోట్ల ఈ సమస్య ఉంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అక్కడ కూడా అధ్యయనం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఇటు రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశీలు కావచ్చు, సరైనటువంటి ఇమిగ్రేషన్ అప్రూవల్స్ లేకుండా, ధ్రువపత్రాలు లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తిప్పి బంగ్లాదేశ్ పంపిస్తాం అనేటువంటి మాట స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. సో సరిహద్దుల్లో ఇది మరింత ఉద్రిక్తతల్ని ప్రోత్సహించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. బంగ్లాదేశీలు కనుక, బంగ్లాదేశీ సైన్యం ప్రధానంగా ఈ పంపించినటువంటి వాళ్ళు బంగ్లాదేశీలా కాదా అనేటువంటి విషయంలో ఒక క్లారిటీ ఉంటుంది. వాళ్ళు మాట్లాడే భాష కావచ్చు, వాళ్ళు పుట్టినటువంటి ప్రదేశాలు, వాళ్ళు ఇచ్చేటువంటి డేటా ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. భారతదేశానికి సంబంధించి ఆధార్ కార్డులు కానీ ఇతర ధ్రువపత్రాలు ఏవీ లేనటువంటి నేపథ్యంలో వీళ్ళు ఖచ్చితంగా వలస వచ్చినటువంటి వ్యక్తులుగానే ప్రభుత్వం గుర్తిస్తుంది. సో ఈ వలస వ్యక్తుల్ని పంపించేటువంటి క్రమంలో మరోసారి బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల్లో కొంత ఉద్రిక్త వాతావరణం ముదిరేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో దీని పర్యవసానాలు ఎక్కువ కనిపిస్తాయి. ముఖ్యంగా బెంగాల్లో సరిహద్దులు మాత్రమే కాకుండా సముద్ర తీరం నుంచి కూడా చొరబడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇటీవల రిలీజ్ చేసినటువంటి డేటాను బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. సో ఈ డిపార్టేషన్ వ్యవహారం అంతా కూడా పశ్చిమ బెంగాల్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి సరిహద్దుల్లో దాదాపు 4000 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఈ 2 దేశాల మధ్య ఉంది. చాలా చోట్ల ఫెన్సింగ్ లేదు కాబట్టి అక్రమ చొరబాట్లు సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. మొన్నటి వరకు భారత్ బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాలు, సుహృద్భావ వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ కయ్యానికి కాలు దూవుతున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కేంద్రం కూడా కటువుగానే వ్యవహరించాలని నిర్ణయించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.